తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసా మీరు ఒక పెద్ద సెలబ్రిటీ? యా అంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ బాగా పరిచయం అయ్యేది. నేను చెన్నైలో పుట్టి పెరగడంతో తెలుగు వాళ్ళు నాతో అంతా సినిమా వాళ్ళే నాతో చదువుకున్న వాళ్ళు. మన కోదనపణి గారి అమ్మాయి యాక్ట్రెస్ శుభ అని వాళ్ళ చెల్లెలు, అలాగే కన్నదాసన్ గారు రైటర్, ఆయన ఒక కూతురు, ఇలా చాలా. విద్యాసాగర్ నా క్లాస్మేటు, మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్. నేను విద్యాసాగర్ ఒక 6 ఏళ్ళు కలిసి చదువుకున్నాం, 9వ క్లాస్ వరకు, 5వ క్లాస్ నుంచి. ఇలా చాలామంది మాకు సినిమా వాళ్ళందరూ మాకు అలవాటు ఉండేది. సో వాళ్ళందరికీ తెలిసేది, ఓ నా సత్యం గారి అబ్బాయి అని, అలాగే వాళ్ళ పిల్లలని మాకు. కానీ మాకేంటి అవన్నీ అసలు ఆ సెలబ్రిటీ ఫీలింగో అవన్నీ మాకు ఏం తెలియదు. బికాస్ వీళ్ళు ఆ సెలబ్రిటీ స్టేటస్లో లేరు. వాళ్ళు అంటే జనానికి ఉండొచ్చు, కానీ నాన్నగారు అంత సింపుల్గా. అసలు మీరు ఆయన చూసారంటే మాధవి సత్యం గారే ఈయన అంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్పాలి. ఒకనొకప్పుడు ఫ్యాన్స్ మీకు అందరికీ తెలుసు, చెన్నైలో సినిమా వాళ్ళందరినీ చూడడానికి బస్సులు వేసుకొచ్చేవారు. తిరుపతికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని గుండు కొట్టించుకుని ఇక్కడికి వస్తే టీ నగర్కి ఒక 15 మంది ఆర్టిస్టులు ఇక్కడే ఉండేవారు. అప్పుడు అల్లురావులింగయ్య గారు, కృష్ణరాజు గారు, దేవరు కాంచన గారు, రాజసులోచన, కేవి మహాదేవన్, మాధవి సత్యం గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో 10 మంది ఎగ్జాంపుల్, శారద గారు, ఇలాగా కృష్ణ గారు, వీళ్ళందరూ, విజయనిర్మల గారు. సో వీళ్ళందరినీ చూడడానికి వీళ్ళు బస్సుల్లో వచ్చేవారు. ఒక టైంలో ఒక ట్యాక్సీలో ఒక 6 వచ్చారు. వచ్చి మా ఇంటి బయట ఆగి మా నాన్న అక్కడ కూర్చుని పిచ్చి చెట్లు అవన్నీ ఉంటే గడ్డి అవి పీకుతున్నారు తలపాగా కట్టుకుంటుంటే వీళ్ళు వచ్చి ఆవిడ మాధవి సత్యం గారిని మేము కలవాలని మా నాన్నగారిని అడిగారు. వాళ్ళు అడిగేప్పుడు ఆయన అవునని, ఏంటి ఆయన అంటే మేము బలాని ప్రొద్దుటూరు ఎక్కడి నుంచి వస్తున్నామండి, మేము ఆయన మహా ఫ్యాన్లు, మేము అసలు ఆయనకి కనిపిస్తే కాళ్ళ మీద దండం పెట్టాలని మేము అక్కడి నుంచి వచ్చామండి, మిమ్మల్ని చూసి వెళ్దాం, వారిని చూసి వెళ్దామని వచ్చామన్నారు. అలాగే నేను ఒక్క నిమిషం ఉండండి నేను పిలుస్తాను అని చెప్పి ఈయన వెనకాల వైపు పెరటి వైపు వెళ్ళి చేతులు కొడుక్కుని ఈ తలపాగా తీసేసి అదే లుంగి చొక్కాతో బయటకు వచ్చారు. రానైనా నేనే మాధవి సత్యం గారు. సార్ అదేమిటండి, మేము మీకు ఈ ఇదేమిటిది గడ్డి పీక మీ తోటమాల అనుకున్నాం మేము, ఆయన చూసి మీరేమిటి సార్ గడ్డి పీకుంటున్నారు, ఏనాయన మా ఇంటి గడ్డి నేను పీకోవడం వల్ల ఏమన్నా మీకు తప్పు వచ్చిందా మీకు? అంత సింపుల్ ఈయన. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఆయన జీవితాంతరం ఆయన వెళ్ళింది సైకిల్లోనే. ఇది చాలా మందికి తెలియదు. సైకిల్ మీద పాండి బజార్కి వెళ్ళి ఈ పెద్ద వాళ్ళని కలిసి మాట్లాడిన, అక్కడ సైకిల్ ఆపుకుని సరదాగా మాట్లాడి, అటు ఎవరు నాగయ్య గారు అవని, రాజబాబు గారు అవని, నాగేష్ గారు కమెడియన్ అంత ఫ్రెండ్, వీళ్ళందరూ అలా పరిచయంలో మాట్లాడుకుని అక్కడ మళ్ళీ ఈయన కూరలవి కొనుక్కుని సైకిల్లో తిరిగి వచ్చేవారు. ఆయన పోయే 1.5, 2, 3 వరకు చేశారు ఆయన. తర్వాత నేను ఆపాను, ఒకసారి పడ్డారు. నేను నాన్న ఇది లాస్ట్, నా కారు కూడా ఉంది అప్పుడు, కారులో ఉంటే నాకు ఎక్సర్సైజ్ రా నాయన, నీ పని నువ్వు చూసుకో, నేను వెళ్ళొస్తాను అని. ఆ 75, 76 ప్రాంతంలో ఆయన ఏజ్ పడ్డప్పుడు ఇంక నేను ఆపాను. నాన్న నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాలన్నా నువ్వు అన్నీ ఇక్కడే కొనుక్కోవాలి, నువ్వు వెళ్ళకూడదు అంటే అప్పుడు ఆపారు. అసలు అంత సింపుల్ హ్యూమన్ బీయింగ్ నేను సినీ పరిశ్రమలో ఎవరిని చూడలేదు. సో ఒకలా చూస్తే ఇది ఒక వృత్తి ప్రవృత్తి అన్నీ కూడా అలా కలిసిపోయి పాటని చాలా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ ఆయన పాటే జీవితంగా మలుచుకున్నారు కదా సార్. ఇంకొక గొప్ప విషయంలో ఏంటంటే, నేను డాన్స్ నేర్చుకుంటూ ఓ పక్కన ప్రోగ్రామ్స్కి వెళుతూ జరుగుతున్న టైంలో నేను 87 ఆ ప్రాంతంలో ఒక ఎయిర్లైన్లో ఉద్యోగంలో చేరా. వాయుదూత్ అని గవర్నమెంట్ ఎయిర్లైన్, అది 3rd ఎయిర్లైన్. ఇప్పుడు మనం ఉడాన్ అవి అంటాం, ఆ టైప్లో ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ అవుతే, ఇండియన్ ఎయిర్లైన్స్ డొమెస్టిక్ అవుతే, వాయుదూత్ వచ్చి ఫీడర్ ఎయిర్లైన్. చిన్న ఊర్లు, చెన్నై టు హైదరాబాద్, చెన్నై విజయవాడ, చెన్నై రాజమండ్రి, చెన్నై కోయంబత్తూరు, ఇలా ఉండి అందులో నేను ఉద్యోగంలో చేరి 6 ఏళ్ళు నేను అందులో పనిచేసా ఎయిర్పోర్ట్లో. సో ఆ టైంలో నాన్నగారు అప్పటికి ఆల్రెడీ రిటైర్ అయిపోయారు. ఆయన ఆబ్వియస్లీ ఆయన యొక్క ట్రెండ్ అవి మారిపోయినాయి. ఆయన కానీ పాట కచేరీలు వెళుతూ ఉండేవారు, కొన్ని ముఖ్యమైన డ్రామాలు వెళ్ళేవారు, కానీ ఎక్కువ పాట కచేరీలు వెళుతూ ఉండేవారు, వచ్చేవారు. ఆయన ఒకరోజు నన్ను వాళ్ళు ఎవరో ట్రాన్స్ఫర్ చేశారు మధురైకి. అప్పుడే నేను కరెక్ట్గా హేమమాలిని గారితో ఆవిడ నూపూర్ సీరియల్కి డాన్స్ చేసి అది పెద్ద హిట్ అవ్వడంతో ఆవిడ నన్ను మీరు నాతో శివుడిగా చేస్తారా మూర్తి అని అడగడం, నేను ఒప్పుకోవటం. ఇంకో పక్క నా దగ్గర నేర్చుకున్న మీనాక్షి శేషాద్రి నన్ను డాన్స్లో అన్న మన ఇద్దరం ప్రోగ్రామ్స్ చేద్దామని, మీ ఇద్దరం కలిసి ప్రోగ్రామ్స్ చేయడం అని మొదలైనప్పటికీ ఈ షిఫ్టింగ్ ప్రాబ్లం అవుతుందని నేను ఏం చేయాలో తెలియని పక్షంలో మా నాన్నగారు, ఆయన విజ్డమ్ ఎంత మంచిదో చూడండి, ఆయన అన్నారు, ఒరే నాయన
నువ్వు మీ ఉద్యోగం రిజైన్ చేసేయన్నారు. ఇదేంటి నాన్న అన్న. అలా కాదురా నాయన, నేను 53 ఏళ్ళు నేను చదువుకుంది 4వ క్లాస్ వరకే. నన్ను కాపాడింది ఈ పరిశ్రమ గొంతుతో. అవును, నేను ఇంకా పాడుతున్నాను, ఇంకా నేను పాడతా పిలిస్తే. కానీ నువ్వు భగవంతుడి దయవల్ల నీకు ఇంత కళ అబ్బింది, కూచిపూడి, ఆ వెంపటి గారి ధర్మం అని, నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకో. ఏమిటి, మనకున్న దాంతో మనం సంతోషంగా ఉందాం. మనకి పోర్ష్ కార్లును ఆడి కార్లు ఉంటేనే మనం కళాకారులం కాదు. కళాకారులు ఉన్న వాళ్ళు నిజమైన కళని వాళ్ళు 10 మందికి పంచిపెట్టే విధంలో నువ్వు మంచి కళను నేర్చుకున్నావు. అది ఏదో సరదాగా పాడగలవు, దాన్ని పెట్టుకుని నువ్వు చక్కగా నీ డాన్స్ నువ్వు ఇది చేసుకో నాయన. నువ్వు బయటకు వచ్చే, నువ్వు మరీ తెల్లవారుజామున 3ంటికి లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, రాత్రి 12ంటికి వచ్చి మళ్ళీ 3ంటికి వెళ్ళడం, ఇలాంటివి వద్దురా నాయన అని చెప్పారు. నెక్స్ట్ డే నేను రిజైన్ చేశాను నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసుకున్నారు. ఎందుకు అంటున్నానంటే ఇది నాన్నగారి యొక్క ఆ విజ్డమ్, ఆయన ఎంత కాన్ఫిడెన్స్ నా మీద ఉంటే ఆ మాట అని ఉంటారు. అప్పటికి నాకు కలైమామణి లేదు, ఏమీ లేదు. ఎంత కాన్ఫిడెన్స్ మీ డెడికేషన్కి. నిజంగా ఆయన కరెక్ట్గా గుర్తించి తండ్రిగా మిమ్మల్ని, తండ్రి మనకి మార్గం చూపిస్తారు గురువులాగా అని అంటారు కదా. అంతే. అప్పటికి ఆయన ఆ ప్రోగ్రాంలో మేబీ 1 or 2 నేను ఫుల్ సోలో చేస్తే వెంపటి గారి నటువాంగలో అరంగేట్రం లాగా మాకున్న ఎకనామికల్ స్టేటస్లో మేము ఫుల్ సోలో చేస్తామని ఒక చోటు చేస్తే వెంపటి గారు అందరూ వచ్చి సంగీతరావు గారు వాయించారు, ఈ నటువాంగం చేశారు, నేను చేశాను. అది ఆయన చూశారు. ఆ తర్వాత మేబీ 1 or 2 ప్రోగ్రాములు ఎప్పుడున్నా వస్తే అలా సీట్ ఎండ్లో కూర్చుని ఒక్క ఐటమ్ ఏదో చూస్తారు, ఆ టైపు. అంతేందుకు ఆయన బిజీగా ఉండేవారు ఆయన స్కెడ్యూల్స్తో. కానీ అది ఆయనకి అంత కాన్ఫిడెన్స్ నా మీద, అది పెద్ద విషయం.